హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం 9 నెలలకు చేరుకుంది. ఈ యుద్ధంలో గాజా ప్రాంతం మొత్తం ధ్వంసమైంది. ఇప్పుడు రఫాను ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటే ఇక గాజా పూర్తిగా ఇజ్రాయెల్ కమద్దా హస్తాల్లో చిక్కున్నట్లు అవుతుంది. అయితే పాలస్తీనాను ఇంతకు తక్కువ కాలంలోనే సొంతం చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఇజ్రాయెల్ వద్ద ఉన్న శక్తివంతమైన ఆయుధాలే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక స్మార్ట్ ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటికీ టెక్నాలజీ జోడించి మెరుగైన ఫలితాలను రాబడుతోంది. అసలు ఇజ్రాయెల్ వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి? స్మార్ట్ ఆయుధాల కారణంగానే యుద్ధంలో ఇజ్రాయెల్ పైచేయి సాధించిందా? వాచ్ ది స్టోరీ. గాజా డెడ్లీ వెపన్స్ కి ప్రయోగశాలగా మారిందా? హైటెక్ వెపన్స్ ని ఇజ్రాయెల్ యుద్ధంలో పరీక్షిస్తోందా? యాయ్ లావెండర్ నిజమైన ఉగ్రవాదులను గుర్తిస్తుందా? మరో వారం రోజులుంటే ఉక్రెయిన్ యుద్ధం 9 నెలలకు చేరుకుంటోంది. 2023 అక్టోబర్ 7న ఉన్నట్టుండి ఇజ్రాయెల్ పై హమాస్ వేలాది రాకెట్లతో దాడి చేసింది. ఈ దాడిలో 1300 మందిని హమాస్ ఉగ్రవాదులు పొట్టున పెట్టుకున్నారు. 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ ఘటన ఇజ్రాయెల్తో పాటు ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది. వెంటనే తేరుకున్న ఇజ్రాయెల్ అక్టోబర్ 8న హమాస్పై ప్రతీకారంగా ఆ ఉగ్ర సంస్థ అంతమై లక్ష్యంగా యుద్ధాన్ని ప్రకటించింది. నాటి నుంచి హమాస్ దాక్కున్న గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ 9 నెలల యుద్ధంలో ఇప్పటివరకు 37,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు గాజాలోని 85% మంది అంటే 23 లక్షల మంది ప్రజలు స్థానభ్రంశం చెందారు. హమాస్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ పోరాటంలో 14,000 మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారు. పలుమార్లు హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. హమాస్ పట్టుకున్న కొందరు బందీలను ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఖైదీలను విడుదల చేశారు. ఇక మార్చి నుంచి మళ్లీ కాల్పుల విరమణకు శాంతికి పలుమార్లు చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి. దీంతో గాజాలోని ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేసింది. అప్పటి నుంచి ఆందోళనలు తీవ్రమయ్యాయి. రాఫాపై దాడి చేస్తే ఈసారి రక్తం ఏరులై పారుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా సైతం రాఫా ఆక్రమణకు దిగుద్దని తేల్చి చెప్పింది. 26న రాఫాలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు విమర్శిస్తున్నా అమెరికా మాత్రం సమర్థించుకుంది. ఇజ్రాయెల్ రెడ్ లైన్స్ దాటలేదంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అంతేకాదు ప్రస్తుతం రాఫాపై జరిగిన దాడిని విషాదకరమైన అటాక్గా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. అయితే రాఫాపై వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని తేల్చి చెప్పారు. అయితే ఇప్పటికీ ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇస్తూనే ఉంది. దీని అర్థం ఇజ్రాయెల్కు మరిన్ని ఆయుధాలను అమెరికా అందిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే మరింత రక్తపాతం సృష్టించమని ఇజ్రాయెల్ని పరోక్షంగా వాషింగ్టన్ ప్రోత్సహిస్తోంది. అంతేకాదు ఇజ్రాయెల్ కూడా సొంత ఆయుధ ఉత్పత్తిని పెంచింది. ఇప్పుడు యుద్ధంలోకి అత్యాధునిక ఆయుధాలను దించుతోంది. ఇజ్రాయెల్ యుద్ధంలో వాడే కొత్త ఆయుధాలేంటో ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, ఇది ఇజ్రాయెల్ సైన్యాన్ని తరలించే సాయుధ వాహనం. దీని పేరు జెల్డా. నిజానికి ఇది ఓల్డ్ వీడియో. కానీ కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆయుధం రాఫా శివారులో తిష్టవేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మానవరహిత వాహనం. సింపుల్గా చెప్పాలంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కారు లాంటిది. ఈ యుద్ధ వాహనాన్ని నడిపేందుకు సైనికులు అవసరం లేదు. నిజానికి గాజా ఒక్క యుద్ధక్షేత్రమే కాదు, ఇజ్రాయెల్కు కొత్త ఆయుధాలను పరీక్షించే ప్రయోగశాలగా మారింది. అధునాతన ఆయుధాలను పరీక్షించి వాటి పనితీరును రియల్ బాటిల్ ఫీల్డ్లోనే ఇజ్రాయెల్ తేల్చుకుంటోంది. ఏదో ఒకటి చూపించి ఇజ్రాయెల్ మొత్తం అలా చేస్తుందని చెప్పడం లేదు. ఇప్పుడు మరొక ఆయుధాన్ని చూద్దాం. ఇది స్మార్ట్ గన్. దీన్ని హై టెక్నాలజీతో రూపొందించారు. ఈ స్మార్ట్ గన్ పేరు అర్బెల్. చూడడానికి సాధారణ గన్నులాగే ఉంటుంది. కానీ దీని ఎలక్ట్రానిక్ ట్రిగ్గర్తో పాటు సెన్సార్లు కూడా ఉంటాయి. దీన్ని వాడుతున్న సైనికుడు ఖచ్చితత్వంతో గురి చూసి కాల్చే సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది. అంతేకాదు ఇది టార్గెట్ కదలికలను కూడా ఈ గన్ పసిగడుతుంది. ఒక్కసారి టార్గెట్ను ఫిక్స్ చేసిన తర్వాత సైనికుడు ట్రిగ్గర్ నొక్కితే చాలు, ఇక టార్గెట్ కూలిపోయేంత వరకు తూటాల వర్షం కురిపిస్తుంది. అది గురి చూసి తూటాలతో విరుచుకుపడుతుంది. ఒక్కసారి లాక్ చేస్తే ఈ స్మార్ట్ గన్ నుంచి టార్గెట్ తప్పించుకోవటం అసాధ్యం. సాధారణంగా కదులుతున్న లక్ష్యాన్ని షూట్ చేయటం అంటే ఎంత ప్రొఫెషనల్ సైనికుడికైనా చాలా కష్టమైన పని. అంతేకాదు బుల్లెట్లు కూడా ఎక్కువగా వృధా అవుతాయి. పలుమార్లు కాల్పులకు దిగిన టార్గెట్ తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైగా సాధారణ మిషన్ గన్తో కాల్పులకు దిగితే సైనికుడు ఎక్కువగా అలసిపోయే అవకాశం ఉంది. అలాంటి సమయంలో లక్ష్యంపై గురిపెట్టి ఖచ్చితత్వంతో ఫైర్ చేయటం కూడా కష్టతరంగా మారుతుంది. కానీ ఈ స్మార్ట్ గన్తో అలాంటి కష్టాలకు చెల్లుచీటీ పడినట్టే. గాజా యుద్ధంలో ఈ స్మార్ట్ గన్ కీలక పాత్ర పోషించింది. పట్టణ ప్రాంతాల్లో పోరాడే ఇజ్రాయెల్ సైనికులకు ఇవి చాలా ఉపయోగకరంగా మారాయి.
అర్బెల్ గన్నులను వినియోగించడంతో సైనికుల లక్ష్యాన్ని ధ్వంసం చేసే సామర్థ్యం 3 రెట్లు మెరుగుపడినట్టు నివేదికలు చెబుతున్నాయి. గాజా యుద్ధంలోకి ఇజ్రాయెల్ అన్ని రకాల ఇంటెలిజెన్స్ ఆయుధాలను దింపుతోంది. అలాంటి వాటిలో బ్లూ 109 అని పిలిచే బాంబు కూడా ఒకటి. దీన్ని సాధారణంగా బంకర్ బస్టర్ బాంబుగా కూడా పిలుస్తారు. నిజానికి ఈ బాంబును అమెరికన్ డిఫెన్స్ కంపెనీలు తయారు చేశాయి. ఇదేమీ తక్కువ బరువున్న ఆయుధం కాదు. ఈ బాంబులో ఉన్న పేలుడు పదార్థాలు 900 కేజీలు. ఈ బాంబులను ఎందుకు ఉపయోగిస్తారు అంటే, మొదట పేలుడు లేకుండా శక్తివంతమైన నిర్మాణాల్లోకి దూసుకువెళ్తుంది. అడుగుకు చేరిన తర్వాత ఆ బాంబు భారీగా పేలిపోతుంది. ఇలాంటి బాంబులను అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్లో కూడా మోహరించారు. ఇప్పుడు గాజా విధ్వంసానికి ఈ బ్లూ 109 బాంబులను ఉపయోగిస్తున్నారు. బంకర్ బస్టర్ బాంబు తర్వాత కీలకమైనవి జే-డామ్ బాంబులు. జే-డామ్ అంటే జాయింట్ డైరెక్టర్ అటాక్ మునిషన్స్. సింపుల్గా చెప్పాలంటే గైడెడ్ బాంబులన్నమాట. ఈ బాంబులకు గైడెడ్ కిట్ ఉంటుంది. దీంతో లక్ష్యాన్ని ఫిక్స్ చేస్తే ఫైటర్ జెట్ నుంచి వెలువడిన తర్వాత ఆ దిశగా దూసుకువెళ్లి విధ్వంసాన్ని సృష్టిస్తాయి. నిజానికి అంతకు ముందున్న బాంబులు విమానంతో జారవిడిచేవారు, కానీ అవి చాలాసార్లు గురి తప్పేవి. అందుకే వాటిని డంబు బాంబులుగా పిలిచేవారు. ఆ డంబు బాంబులకి గైడెన్స్ కిట్ జత చేసి వాటిని స్మార్ట్ బాంబులుగా మార్చారు. అంతేకాదు ఆ డంబు బాంబులను ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్గా గైడెన్స్ కిట్లు మార్చేశాయి. అందుకే ఈ బాంబులు ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ధ్వంసం చేస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ సైనికులు ఎప్పుడూ లక్ష్యాన్ని గురి తప్పరా అంటే గురి తప్పుతారనే చెప్పొచ్చు. అదెలా అంటే, వారికి తప్పుడు నిఘా సమాచారం అందినప్పుడు జరిపే దాడులతో పౌర నివాసాలు బలవుతున్నాయి. దురదృష్టవశాత్తు అలాంటి ఘటనలు కూడా చాలానే జరిగాయి. గాజాలో సామూహిక బాంబు దాడులకు ఉగ్రవాదులను గుర్తించేందుకు ఇజ్రాయెల్ కృత్రిమ మేధస్సుపై ఆధారపడుతోంది. ఈ ఏఐ వ్యవస్థను లావెండర్ అని పిలుస్తారు. అసలు ఈ లావెండర్ ఎలా పనిచేస్తుంది? ఏఐ సిస్టమ్ ఇచ్చే సమాచారం ఎంతవరకు ఖచ్చితమైంది? గాజాలోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ దళాలు కొంత డేటాను రూపొందించాయి. ఈ డేటాలో ప్రధానంగా హమాస్, పాలస్తీనా, ఇస్లామిక్ జిహాదీలతో రూపొందించారు. ఆ డేటాతోనే అనుమానితులను గుర్తించడానికి లావెండర్ను ఇజ్రాయెల్ సైన్యం ఉపయోగిస్తోంది. సుమారు 37,000 మంది పేర్లను ఇజ్రాయెల్ డేటాలో పొందుపరిచింది. వారంతా అనుమానితులుగా ముద్రవేశారు. కానీ అనేక సందర్భాల్లో అనేక పౌరులను కూడా ఏఐ అనుమానితులుగా ఏఐ నిఘా అధికారి లావెండర్ గుర్తించేవాడు. గతంలో దీనిపై ఇజ్రాయెల్ సైన్యం సమీక్షించేది. కానీ ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత కొన్ని నియమాలను ఇజ్రాయెల్ ఎత్తివేసింది. లావెండర్ని అనుమానితుడిగా గుర్తిస్తే ఎలాంటి ప్రశ్నలు ఉండవు. టార్గెట్ ధ్వంసం అవ్వాల్సిందే. ఈ చర్యనే అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా ప్రశ్నించింది. హైటెక్ ఆయుధాలతో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతుందంటూ దక్షిణాఫ్రికా ఆరోపించింది. అమాయక పౌరులను 2000 బాంబులతో, ఎయిర్ స్ట్రైకర్లతో, ఏఐతో, మరణశిక్షల ద్వారా చంపేస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. అయితే మారణహోమం విషయం పక్కన పెడితే దక్షిణాఫ్రికాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రాఫా దాడిని ఆపివేయాలని కోరింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఘోరమైన ఆయుధాలతో యుద్ధాన్ని కొనసాగిస్తోంది.